ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి ముందుగా వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. మరి ఈరోజు మాకు ఇచ్చిన వాక్యానికై ప్రభా నా తని వందనాలు నాయన. అవును తని నువ్వు గొప్ప దేవుడవు, రాజుల రాజు అని ప్రభా నిరూపిస్తున్న దేవుడవు, మమ్మల్ని ప్రభా యాజక సమూహంగా పిలిచిన దేవుడవు, మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో స్పష్టంగా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన అంతే అడుగు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మీకు నాకు ఇచ్చిన మరి వాక్యాంశం ఏంటంటే జకరియా గ్రంథంలో నుండి 3వ అధ్యాయంలో మరి రాయబడిన అంశం అండి. హల్లెలూయా. మరి జకరియా అనే ఒక ప్రవక్త, మరి అతని గురించి చాలామందికి తెలుసు. మరి ఆ జకరియా అనే ప్రవక్త ఆయన దర్శనం చూసి మరి యెహోషువ అనే యాజకుడి గురించి రాస్తున్న మాటలండి ఇవి. హల్లెలూయా. మీకోసం ఒకసారి చదువుతాను. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడియుటయు అతడు నాకు కనపరచెను. అంటే ఇక్కడ ఏంటంటే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి జకరియా గారు ఒక దర్శనం చూస్తున్నారండి. ఎలాంటి దర్శనం అంటే మరి సాతాను మరి యెహోషువ అనే ప్రధాన యాజకుడి పక్కన నిల్చొని ఉండటము, కుడి పక్కనండి. హల్లెలూయా, కుడి పక్కన నిల్చొని ఉండటము. దానికంటే ముందు మరి ఆయన దూత ముందట, దేవుని దూత ఎదుట మరి యెహోషువ గారు నిల్చొని ఉన్నట్టుగా రాయబడిందండి. హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ యెహోషువ దేవుని ఎదుట, దేవుని దూత ఎదుట నిల్చొని ఉంటే, మరి ఇక్కడ చూస్తే మరి ఆ యెహోషువ కుడి పక్కన ఎవరున్నారు అంటే మరి సాతాను దూత ఉన్నారంట. సాతాను గాడు మరి నిలబడి ఉన్నాడు. అలా ఆ దర్శనాన్ని మరి ఎవరు చూస్తున్నారంటే అది జకరియా గారు చూస్తున్నారు. హల్లెలూయా. మరి అలా ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే మరి ఆ దేవుని దూత మరి సాతానుతో ఏమంటున్నారంటే, సాతానా, యెహోవా నిన్ను గద్దించును గాక, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును కాక, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా సాతానుతో చెప్తున్నాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఇక్కడ ఆగుదామండి. మీరు అనుకొని ఉండొచ్చు, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ సంఘటనకు అర్థం ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారా? మరి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రధాన యాజకుడు అంటే మీకు తెలుసు కదండి, మరి దేవుని సన్నిధిలో దేవుని యాజకత్వం చేసే మరి ఆ దేవుని స్వరం వినే ప్రధాన యాజకుడైన యెహోషువ గారు మరి దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో మరి నిల్చుని ఉంటుండగా, మరి ఆ సమయంలో ఆ నిల్చున్న వ్యక్తి ఎలా ఉన్నాడు అనేది తర్వాత వచనంలో రాయబడింది. కానీ దానికంటే ముందు రాయబడింది ఏంటంటే తన పక్కన సాతాను కూడా నిలుచొని ఏం చెప్తున్నాడంట, దేవుని సన్నిధిలో నిలబడి యెహోషువ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడటండి. హల్లెలూయా. మరి అతను ఎలాంటి మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ ఏముంది, అతడు ఎవరంటే సాతాను ఫిర్యాది అయి అతన్ని కుడిపార్శ్వమున, ఎవరి కుడిపార్శ్వన? యెహోషువ కుడిపార్శ్వన. చూడండి ఎంత భయంకరమైన సిచ్యువేషన్. నాకు ఇది ఆలోచిస్తుంటే నాకు భయం వేస్తుందండి. నిజమే, ఎలాంటి భయం అంటే సాతాను పక్కన నిల్చున్నాడని కాదు, ఒకవైపు దేవుని సన్నిధిలో నిల్చున్న వ్యక్తి పక్కన సాతాను నిల్చుంటే సాతాను వచ్చి దేవునికి కంప్లైంట్ ఇస్తున్నాడు అంటే ఇది ఎవరిచ్చిన అధికారము, ఎవరు చెప్పిన న్యాయం అనేది నాకు అర్థం కాలేదు. కానీ ధ్యానిస్తుంటే ఒక సత్యం అర్థమైందండి. హల్లెలూయా. దుష్టుడు మనల్ని ఎప్పుడు కూడా మనం చేసిన పనులను బట్టి, ఇదిగో నీకు అర్హత లేదు, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి వాడివి అని చెప్పేసి సాతానుగాడు మన చెవుల్లో చెప్తూనే ఉంటాడండి. మరి ఆ సాతానుగాడు ఎవరిని విడిచిపెట్టలేదు తెలుసా అండి? మనలాంటి సామాన్య మనిషిని మాత్రమే కాదు, ఇదిగో దేవుని సన్నిధిలో యాజకత్వం చేస్తున్న ప్రధాన యాజకుడిని కూడా విడిచిపెట్టలేదండి సాతానుగాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత చూస్తే అక్కడ యెహోషువ గురించి ఒక మాట రాయబడింది. ఏంటంటే యెహోషువ అంటే ఎలా ఉన్నాడు? ఓకే, దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు, కానీ అక్కడ యెహోషువ ఏ రీతిగా ఉన్నాడో కూడా రాయబడింది. యెహోషువ మలిన వస్త్రములు, చూడండి, మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమూహములో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, ఆ దూత దగ్గర ఉన్న వారిని పిలిచి ఏమంటుందంట, ఇతని మైల బట్టలు తీసివేయుడి అని ఆజ్ఞాపించనంట. అంత మాత్రమే కాదు, తర్వాత ప్రశస్తమైన వస్త్రములు ధరింపచేయండి. చూడండి, ఎవరు ఏ బట్టలు ధరించుకుని ఉన్నాడు? ప్రధాన యాజకుడు అయిన యెహోషువ మరి ఎలాంటి మలిన బట్టలు
మరి మురికి బట్టలు మరి ఎలా అంటే మైల బట్టలు అట్లా వేసుకొని ఉన్నారని క్లియర్గా బైబిల్ రాయబడుతుంది. ఇంగ్లీష్ బైబిల్ అయితే చూస్తే ఫిల్తీ రోబ్స్ అంటే భయంకరమైన బట్టలు ధరించుకుని ఉన్నాడు. మరి ఫిల్తీ రోబ్స్కి గుర్తు ఏంటంటే మరి మైలమైన బట్టలు అనే దానికి అర్థం ఏంటంటే పాపం అండి. హల్లెలూయా. చూడండి, ఈ ప్రధాన యాజకుడు పాపముతో ఉన్నాడని ఇక్కడ సర్వ శక్తిమంతుడైన దేవాది దేవుడు రాసిన గ్రంథంలో రాయబడుతుందండి. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఒక వాక్యం గుర్తుకొస్తున్నాను. అవును, మన నీతి అనేది నిజమే మురికి గుడ్లతో సమానమని వాక్యం చెప్తుంది. ఆయన నీతి మనలో నెరవేర్చాలే కానీ మన నీతి ఏ పాటిది అంటే కేవలం మురికి గుడ్డలతో సమానమని చెప్పేసి బైబిల్ చెప్తుందండి. హల్లెలూయా. అలాగే మరి ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో నిలబడుతున్న యాజకుడు కూడా మరి ఎలాంటి మురికి బట్టల్లో ఉన్నాడు అంటే తన నీతి కూడా మురికిమయమైపోయి ఉన్నది. మరి ఆ తర్వాత దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడండి. హల్లెలూయా. మరి 5వ వచనం నేను చదువుతున్నానండి. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతనికి తల మీద తెల్లని పాగా కూడా ధరింపచేశారటండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ తెల్లని వస్త్రాన్ని మరి తెల్లటి పాగాన్ని కూడా ధరింపచేయమని చెప్పేసి అక్కడ మరి జకరియా గారు కూడా చెప్తున్నారు ఆ మాట. మరి దానికంటే ముందు ఇంకొక మాట ఉంది. 4వ వచనంను చూసినప్పుడు నేను నీ దోషములు పరిహరించి హల్లెలూయా, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిజమే అండి. నేను ఒక్కొక్క వచనాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే క్లియర్గా ఇక్కడ ప్రధాన యాజకుడి గురించి ఇంత భయంకరంగా రాసింది అనేసరికి నాకు భయం వేసిందండి. నిజమే, ఒక ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి, ఒక సామాన్యమైన మరి ఒక బిలీవర్ లాంటి వ్యక్తి కాదు, కానీ కేవలం దేవుని నమ్ముకున్న వ్యక్తి కాదు, ఒక మనుషుడు కాదు, కానీ ఒక ప్రధాన యాజకుడి పరిస్థితి ఇంత భయంకరంగా ఎందుకు ఉందో ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం సత్యమే ఉంది కాబట్టి చెప్తున్న మాట ఏంటంటే అతను మరి పాపము చేత దోషము చేత ఉన్నాడు కాబట్టి మరి దేవాది దేవుడు మరి తన దూత ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో తన మీద ఉన్న బట్టలు, ఆ మురికి బట్టలు తీసివేయండి, ఇదిగో ప్రశస్తమైన వస్త్రములు ధరింపచేయండి. అంత మాత్రమే కాదు, ఇదిగో నీ దోషములు నేను పరిహరిస్తున్నాను. ఆ తర్వాత చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో తెల్లని పాగా కూడా మరి ఇతనికి ధరింపచేయమని దేవాది దేవుడు మరి ఆజ్ఞాపిస్తుండగా మరి ఆ రీతిగానే అక్కడున్న దూతలు మరి అక్కడున్న దేవుని దూతలు హల్లెలూయా మరి ఆ రీతిగా అతన్ని యెహోషువ గారిని అలంకరించారంటండి. చూడండి, ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం ఆగుదాము. నిజమే, అక్కడ సాతాన్ అయితే పక్కనే కూర్చొని మరి యెహోషువకి ఉన్న మురికి గుట్టలు చూడు, ఇతనికి మురికి గుట్టలు, ఇతను అసలు నరకానికి పాత్రుడు, ఇదిగో నీ యాజకుడు అని చెప్పేసి ఇదిగో సాతాన్ అయితే మరి దేవుని ముందల్ని అతని గురించి మరి ఇదిగో లీడర్ లాగా ఒక లాయర్ లాగా వాదిస్తున్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవాది దేవుడు మన కొరకు రక్తం కార్చిన దేవుడు. మరి అప్పుడైతే రక్తం ఇంకా కార్చబడలేదు, యేసయ్య రక్తం ఇంకా కార్చబడలేదు, కానీ దేవాది దేవుడు మరి తన ప్రధాన యాజకుడు తన ఏర్పాటు చేసుకున్న తన యాజకుడి పక్షమున నిలబడి ఇదిగో సాతానా నువ్వు పారిపో, ఎవరిని అంటున్నాడు, నువ్వు పారిపో, దేవాది దేవుడు నేను గద్దించిన కాక ఇదిగో నువ్వు పారిపో, ఇతను నాకు మాత్రము ఇదిగో అగ్నిలో వేయబడిన ఒక ప్రశస్తమైన వ్యక్తిలాగా నాకు కనిపిస్తున్నాడు అని చెప్పేసి దేవాది దేవుడు మరి యెహోషువ గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో సేవకుడా, ఇదిగో సేవకురాలా, ఇదిగో నేను ఒక సేవకురాలుగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నానండి. నిజమే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, సేవలో ఉండి ఏ పరిస్థితిలో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏ స్థితి గతుల్లో ఉన్నావు, ఇదిగో మురుకులతో ఉన్నావా, ఇదిగో పాపంలో పడిపోయి ఉన్నావా, పరిస్థితి ఏంటో తెలియకుండా ఉందా, ఇదిగో సాతాను నీ చెవిలో మారు మోగుతుందా, ఇదిగో నీకేమి అసలు నీ పరిచర్యకు అర్థం ఉందా, నువ్వేమో చేస్తున్నావు, పరిచర్యాన్ని పరిగెడుతున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, కానీ నువ్వు చేస్తున్న పాప రహస్య జీవితాలు నాకు తెలిసి ఉన్నాయని సాతాను గడు నీ ముందర మాట్లాడుతున్నాడా. ఇదిగో తండ్రి కూడా పాశాన కూర్చున్న యేసయ్య మరి నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు తెలుసా అండి, ఆయన రక్తాన్ని కార్చాడు. మరి అదే సమయంలో సాతానుగాడు కూడా మన పక్కన మడకుడి పాశాన కూర్చొని మన దోషాలని ఆరోపిస్తూ మరి ఇదిగో దేవాది దేవుడి దగ్గర మరి నిలబడాలని చూస్తున్నట్టున్నాడని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఇది పాత నిబంధన ప్రకారము నిజమే. సాతానుగాడిని దేవుడు ఆ సమయంలో గద్దించి పారిపో అన్నాడు, కానీ ఇప్పుడైతే వాడిని చితక తొక్కేశాడండి, వాడిని నాశనం చేసేసాడు, వాడిని కాల్చిపడేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నీ మీద నా మీద అధికారము కేవలం దేవాది దేవునికి, ఆ
తర్వాత నీకు నాకే అండి. హల్లెలూయా. సాతానికి మన మీద అధికారం లేదు, ఎందుకంటే విలువ పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. ఇదిగో సేవకుడా, నిజంగా నిన్నైతే ఖచ్చితంగా దేవుడు విలువ పెట్టి కొన్నాడు కాబట్టి నీ అధికారం ఎక్కడుంది? నువ్వు నీ అధికారాన్ని అంతా ఎవరి మీద అప్పచెప్తున్నావు? నువ్వు ఎవరికి లోబడి ఉంటున్నావు? దేవాది దేవునికి లోబడి ఉంటున్నావా? సాతాను క్రియలకి చేయి చాపుతున్నావా? హల్లెలూయా. దేవుడు నిన్ను ఈరోజు గద్దిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇతరుల గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇదిగో ఇంకొక సేవకుడి గురించి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇదిగో వేరే సేవకుల గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక్కడ దేవాది దేవుడు మరి ఒక మురికి గుడ్డలతో కప్పబడిన పాపముతో నింపబడిన సేవకుడినే మరి తన పక్షమున మాట్లాడుతున్నాడు. ఇదిగో నాకు బిడ్డ గురించి నీకు మాట్లాడే అధికారం లేదని మాట్లాడుతుంటే మరి దేవాది దేవుడు పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు కాబట్టి, అంతం వరకు నిలబెట్టడానికి కృప కలిగిన దేవుడు కాబట్టి మరి ఇక్కడ దేవాది దేవుడు యెహోషువని మరొక్కసారి నిలబెట్టి, అంత మాత్రమే కాదు మరి 7వ వచనంలో చూస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, నా మార్గంలో నడుచుచు. చూడండి, అక్కడితో దేవాది దేవుడు ఆపలేదు. అక్కడిని అతన్ని పరిశుద్ధపరిచి తనకి ప్రశస్తమైన వస్త్రములు ధరింపచేసి అక్కడ తన్ని ఆపలేదు, కానీ తన పాపములు క్షమించి ఇంకా బాధ్యతని పెంచుతున్నాడండి. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు ఏ జీవితాన్ని జీవించావో ఇప్పుడే పాపం ఒప్పుకొని, ఇదిగో దేవా నీ సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అవును చెప్పేసి నువ్వు పాపం ఒప్పుకునేయడా ఇంకొక లెవెల్కి దేవుడు నన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడండి. అవును మనం పడిపోతాము, అవును మనం ఏ పాటి వారమో, మనకి శక్తి లేదు, కానీ దేవాది దేవుడు కృపగల దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. చూడండి, ఇక్కడ సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొని ఎడల నీవు నా మందిరము మీద. చూడండి, నా మందిరం మీద. ఎవరండి మందిరం మీద అధికారి? అంటే ఎవరండి? అధికారివై నా ఆవరణలో కాపాటకు నీవును ఏర్పాటు చేసుకుంటున్నాను అని చెప్పేసి, మరియు ఇక్కడ ఉన్నవారు, ఇక్కడ నిలబడిన వారితో, అక్కడ ఎవరున్నారండి? ప్రధాన దూతలతో పాటుగా ఇంకో ప్రధాన దూతలు ఉన్నారు, మరి అక్కడ ఇంకా యాజకులు ఉన్నారు, ఇగో జకరియా ఉన్నాడు, మరి అక్కడ ఎజ్రా, వీళ్ళంతా ఉన్నారంట. మరి నిజమే, అసలు యెహోషువ అనేవారు ఎవరు అనేది ఆలోచన చేస్తే అతను ఎవరంటే మరి ఎజ్రా కాలంలో, నెహెమ్యా గారు ఉన్న కాలంలో, మరి తనతో పాటుగా మరి జకరియా మీరంతా ఉన్న సమయంలో తన ఒక ప్రధాన యాజకుడా ఉన్నాడండి. వారందరూ కూడా దేవుని సన్ముఖంలో మరి ప్రవక్తలుగాను యాజకులుగాను దేవుని చేత ఏర్పాటు చేయబడి మరి పరిశుద్ధ గ్రంథంలోని గొప్ప గ్రంథాలు రాయబడిన వారిగా ఉన్నారండి. వారితో పాటుగా నిలబడటకు మరి యెహోషువ గారికి మరొక్కసారి దేవుడు అధికారం ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు, ధన్యతని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో చెప్తున్నాడు, ఇదిగో నా మార్గంలో నువ్వు గైకొని ఎడల, ఇదిగో చాలు ఇప్పటివరకు వేరే మార్గంలో వెళ్ళావేమో, ఇదిగో నీకు మురికి బట్టలు ధరించుకున్నావేమో, కానీ సాతాను చెప్పినట్టు నేను వినట్లేదు, సాతాను గారి గురించి నువ్వు ఆలోచించకు, వాడి గురించి పట్టించుకోకు, కానీ ఇదిగో నేను మరొక్కసారి నేను పవిత్రుడిగా చేస్తున్నాను, పవిత్రాలుగా చేస్తున్నాను, ఇదిగో నిలబడి ముందుకు సాగు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నది ఇదే మార్గము, ఇదే సత్యము, ఇదే జీవము. ఇదిగో ఆ మార్గంలో నీవు వెళ్ళిన ఎడల, ఇదిగో ఇక్కడ నిలబడిన వారితో సరి సమానంగా నిలబెట్టడం మాత్రమే కాదు, ఇదిగో నా మందిరం మీద. హల్లెలూయా. నా మందిరం అంటే ఆయన సంఘానికి అధికారిగా చేయబోతున్నాడేమో. ఇదిగో ఆయన మందిరం అంటే ఇదిగో ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత పిలువబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆలయం అంటున్నాడు కదండి. మరి వారి మీద కూడా అధికారిగా నిలబెట్టబోతున్నాడు. అధికారిగా అంటే యజమాస్యం చేయడానికి కాదు, కానీ ఇదిగో నువ్వు పెద్ద గొప్ప అని చెప్పుకోవడానికి కాదు, కానీ వారిని నడిపించడానికి, వారికి ఒక తండ్రిగా తల్లిగా ఉండి నడిపించడానికి దేవుడు నీకు నాకు అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నాడు సిస్టర్ అండ్ బ్రదర్. అవును, దేవాది దేవుడు ఎంత గొప్ప కృపగల దేవుడు అండి. నిజమే, మనం తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆలోచిస్తే నిజమే దేవా, మనం గతాన్ని గుర్తు చేసుకోవాలి. నిజమే, గతాన్ని గుర్తు చేసుకొని మొదటి స్థాయిని గుర్తు చేసుకో. ఎన్నోసార్లు దేవుడు అంటున్నాడు, నీ మొదటి ప్రేమ ఏమైంది, నీ మొదటి సమయంలో నువ్వు చేసిన క్రియలు ఏమైనాయి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నిజమే, మనం సేవలో ఎదుగుతున్నా కొద్దీ మరి మెయిన్గా మరి మునిగిపోతాము, పరిచర్యలు మునిగిపోతాము, ఇతరుల కోసము బాధ్యతగా మరి నిలబడుతున్న సమయంలో మనకు తెలియకుండా మనం తొట్టెళ్తాము, మనం దేవుడితో గడపలేము. సరే, అది పాపమైతే కాదు, కానీ తెలియకుండా మనం పోనీలే అని చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ పెద్ద పాపంలో పడిపోయే ప్రమాదం నీకు నాకు సేవకులుగా మనకు ఉందండి. మరి అలాంటి సమయంలో ఖచ్చితంగా సాతానుగాడు మన చెవిలో చెప్పే మాట, నీకు అధికారం లేదు, నువ్వు సేవకుడిగా పనికిరావని చెప్తా ఉంటారండి. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే, అసలు సాతాను వచ్చి చెవిలో చెప్తున్నాడో లేదో, కానీ వేరే వాళ్ళు మరి మన సంఘస్థులే కావచ్చు, మరి మన సేవకులే, మనతో పాటు తోటి సేవకులే కావచ్చు, గద్దిస్తున్నారు, తిడుతున్నారు. మరి నిజం చెప్పాలంటే క్రైస్తత్వం ఎక్కడికి పోతుందండి. నిజమే, ఈరోజు నిజమే, నేను ఒక భారంతో వచ్చాను. ఈరోజు
ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రదేశంలో కావచ్చు, మరి ఎక్కడైనా సరే మరి చూస్తుంటే రెండో రాకడ సంబంధించిన గుర్తులు ఎన్నో కనిపిస్తున్నాయి. అవును, ఒకరి మీద ఒకరు పడతారని, రాజ్యాల మీద రాజ్యాలు పడతాయని అని బైబిల్ గ్రంథంలో ఎన్నైతే రెండో రాకడ గురించిన సత్యాలు చెప్తున్నారో అవన్నీ కూడా నెరవేర్చబడుతున్న సమయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. మనం వింటుంటే మనకు అర్థమవుతుంది. మరి అమాంతరంగా వచ్చే వర్షాలు కావచ్చు, మరి భూకంపాలు కావచ్చు, దేశ విదేశాల్లో జరుగుతున్న భయంకరమైన సిచ్యువేషన్స్ని చూస్తున్నప్పుడు మరి నాకైతే భయం వేస్తుంది. దేవా, ఈరోజు ఈ రాత్రి నీ రాకడ వస్తే నేను ఎక్కడున్నాను? నిజంగా బుద్ధి లేని కనుక వల్లే నిజమే నూనె చల్లారిపోయి ఉందా, అసలు దీపం చల్లారిపోయి నూనె లేని స్థితిగతిలో ఉన్నానని చెప్పేసి నన్ను నేను ప్రశ్నించుకుంటున్న దినాల్లో నేను ఉన్నానండి. మరి నువ్వే స్థితిలో ఉన్నావో తమ్ముడా, నువ్వే స్థితిలో ఉన్నావు బ్రదర్, నువ్వే స్థితిలో ఉన్నావు సిస్టర్. మరి సేవకులుగా మీరు ఎక్కడ ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించండి. నిజమే ప్రయాసపడుతున్నామేమో, ఎంతోమంది ఆత్మలను తీసుకొచ్చామేమో, ఇంకా ఆత్మలను రక్షించే భారం మన మీద ఉందేమో, కానీ నీ ఆత్మ ఇక్కడ ఉంది. ఇదిగో ప్రధాన యాజకుడిగా మరి దేవుని సన్నిధిలో నిలబడుతున్న ప్రధాన యాజకుని మరి బట్టలు మురికి గుడ్డలైన అని చెప్పేసి, ఇదిగో నీ దోషములు అని చెప్పి మరి దేవుడు కూడా మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. మరి ఈరోజు నా స్థితి ఏ రీతిగా ఉంది? మరి ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఇతరుల గురించి ఆలోచన చేయడం మానేయండి దయచేసి. ఇతరుల గురించి మరి చూపించడం, వేలు పెట్టి చూపించడం మరి మానేయండి. మనం అంటాం కదా, ఒకరికి వేలు పెట్టి చూపించడం మిగతా వేలన్నీ మనకు చూపిస్తాయటండి. అదైతే మామూలుగా చెప్తున్నారు, కానీ దేవాది దేవుడు మరి మత్తయి సువార్తలో దేవుడు చెప్తున్న మాట, యేసయ్య చెప్తున్న మాట, ఇతరుల తీర్పు తీర్చకండి దయచేసి. ఒకవేళ తీర్పు తీర్చాలనుకుంటే యోషువ గారికి మరొక్కసారి ప్రశస్తమైన వస్త్రములు ధరింప చేయాల్సిన అవసరము దేవాది దేవునికి లేదండి. మరి ఇది రక్తం కార్చక ముందు జరిగిన సంఘటన, యేసయ్య రక్తం చిందించక ముందు జరిగిన సంఘటన. మరి ఈరోజు నీ కోసము నా కోసము రక్తం చిందించబడిన తర్వాత మరి దేవాది దేవుడు నన్ను మరి నిత్యము ఆ జీవము కలిగిన రక్తము కడుగుతుండగా మరి ఎందుకండి మరి ఇతరుల గురించి ఇంకనూ మాట్లాడుతున్నారు? ఆ సమయాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? నిజంగా మీకు అర్థమవుతున్న నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. నిజమండి సేవకులారా, మీరు సమయం వ్యర్థం చేసుకుంటున్నారు. నిజమే, సమయం. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ముందుకు సాగండి దయచేసి. మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, ఇంకొకరి గురించి ఆలోచన చెయ్యకండి. ఎవరి సేవ వారిది, ఎవరి దర్శనం వారిది, ఎవరి ప్రణాళిక వారిది, ఎవరి పిలుపు వారిదండి. ఒక్కసారి పేతురు గురించి కూడా మరి అక్కడ మనం ధ్యానించినప్పుడు యోహాను సువార్తలో మరి చివరి అధ్యాయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. పేతుర్ని దేవుడు పిలుస్తున్నాడు. 3 మార్లు పడిపోయిన పేతుర్ని 3 సార్లు పిలుస్తున్నాడు. ఇదిగో నా గొర్రెని కాయము, ఇదిగో నా గొర్రెల్ని మేపుము, చూచుకోము అని 3 సార్లు చెప్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనే ఆ సంఘటన మరి నేనైతే క్లుప్తంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. కానీ అక్కడ ఒక మాట అంటున్నాడు పేతురు గారు, దేవా ఇదిగో నన్ను వెంబడించమంటున్నావు కదా, నేనైతే వెంబడిస్తాను, కానీ మరి నీ రొమ్ము మీద అనుకున్నా నా ఇంకొక వ్యక్తి సంగతి ఏంటి అంటున్నాడు. మనల్ని వెంబడిస్తున్న ఇంకొక వ్యక్తి సంగతి ఏంటి అంటున్నాడండి. చూడండి, నిజమే, నాకు నవ్వొస్తుంది. పేతురుతో యేసయ్య చెప్పిన సమాధానానికి నాకు నవ్వొస్తుందండి. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? నీకెందుకని చెప్పకనే చెప్తున్నాడండి. నిజమే, పేతురు గారు ఎవరి గురించో తెలియట్లేదు, వాళ్ళతో పాటు సహవాసంలో ఉన్న ఇంకొక సహోదరుడి గురించి అడుగుతున్నాడు. సరే, నేనైతే నీతో వస్తాను, నేనైతే నేను వెంబడిస్తాను, నువ్వు చెప్పిందంతా చేస్తాను. సరే, నాది తప్పైపోయింది దేవా, ఇప్పటివరకు నేను తప్పు చేశాను, పాపం చేశాను, నేను ప్రేమిస్తున్నాను నాయనా అని చెప్పేసి నిజమే పెద్ద గొప్ప సేవకుడిగా పేతురు గారు మారారండి. కానీ అక్కడ ఆయనను అడుగుతున్నాడు ఒక మాట, ఆయన సంగతి ఏంటి అన్నప్పుడు దేవాది దేవుడు ఎన్నో సత్యాలు చెప్పిన దేవుడు, ఎన్నో మర్మాలు వారికి బోధించిన దేవుడు మరి ఈ సత్యం ఎందుకు చెప్పలేదండి? ఒకటే మాట అన్నాడు, ఆయన గురించి నీకెందుకు, నీ సమయం వ్యర్థము, నీ పని నువ్వు చేయి, నీ దర్శనం నువ్వు నడువు, నీ దర్శన మార్గంలో నువ్వు నడువు అని చెప్పేసి దేవాది దేవుడు స్వయాన యేసయ్య పేతురు గారికి చెప్పారండి. హల్లెలూయా. మరి ఈరోజు నిజమే, గద్దించడానికి నేను రాలేదు, కానీ మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, వేడుకుంటున్నాను. పనికి రాని విషయంలో గురించి, అనవసరమైన విషయాల గురించి, మరి ముఖ్యంగా ఇతరుల సేవకుల గురించి, ఇతరుల సేవ పరిస్థితుల గురించి మీరు జోక్యం కల్పించుకోకండి. దేవాది దేవుడు క్షమిస్తాడు, వాళ్ళని ఏ రీతిగా నడిపిస్తాడో మరి దేవుడే చూసుకుంటాడు. ఇది కేవలం నీకు నాకు తెలియకుండా మన సమయాన్ని వ్యర్థం చేయడానికి దుష్టుడు వేస్తున్న పన్నాగం. నిజమే, మీరు మాట్లాడుతుంది కరెక్టే కావచ్చు, వాళ్ళు చేస్తుంది తప్పే కావచ్చు, అది తప్పో ఒప్పో దేవుడు చూసుకుంటాడండి, మనకెందుకండి? హల్లెలూయా. గద్దించు, నువ్వు గద్దిస్తే ప్రేమగా గద్దించు, సరిచెయ్యి, అంతేకాని బహిరంగంగా కాదండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు మాట వింటే దయచేసి నన్ను క్షమించండి. మీతో పోల్చుకునే దాన్ని కాదు, కానీ నాకు ఏ రూపంలో ఏ రకంగా మాట్లాడాలో నాకు తెలియదు, కానీ మీతో మాట్లాడాలని నాకు అనిపించింది
అనిపించింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను దేవుడి నామంలో. దయచేసి దేవుని సేవకుల గురించి మాట్లాడకండి. నేను కూడా ఒక సంఘవాసిగా ఉన్నప్పుడు, ఒక సంఘంలో నేనున్నప్పుడు నా పైన ఉన్న సేవకులు మరి దాసురాణులు వాళ్ళు చేస్తున్న పనిని బట్టి నేను కూడా ఆయాసపడ్డానండి, బాధపడ్డాను. కానీ దేవాది దేవుడు నన్ను కూడా గద్దించాడు. నిజమే మనము ఎవరము కూడా నీతిమంతులము కాదు, ఎవరు పర్ఫెక్ట్ కాదండి. ఈ లోకంలో ఏ పరిచర్య పర్ఫెక్ట్ కాదు. కాబట్టి అండి ఇదిగో దేవాది దేవుడు రెవల్యూషన్లో రాసిన గ్రంథాలు మరి 7 సంఘాలకు అని చెప్పేసి ప్రత్యేకంగా మరి 7 గురించి మరి 7 సంఘాలలో ప్రతి సంఘంలో కూడా కొన్ని లోపాలను గురించి చూపించి ఏ సంఘం కూడా పర్ఫెక్ట్గా లేదని చెప్పాడు. మనం పర్ఫెక్ట్ అయితే ఆయన రక్తం కాచాల్సిన అవసరం లేదండి. కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇది చివరి దినాల్లో మనం ఉన్నాము, ఆయన రాకడ సమీపిస్తుంది. నిజమే, దేవుడు ఏమన్నాడు? సంఘాలను ఎత్తుతానని అనలేదండి. ఇదిగో నా సంఘముని ఎత్తుతానని చెప్పేసి, ఇదిగో నా సంఘాన్ని, నా వధు సంఘము అన్నాడు. కానీ నా వధు సంఘాలు అనలేదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనకి ఇప్పుడు కావాల్సింది, ఈ చివరి దినంలో మనకు కావాల్సింది ఐక్యత. అవునండి, ఇదిగో సత్యాన్యంలో నిలబెట్టి, ఇదిగో ప్రభా తప్పిపోయాము, పడిపోయాము, సరే నాయన క్షమించు, ఇదిగో అని ముందుకు సాగుతూ ఒకరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ముందుకు సాగుతూ దేవాది దేవుడికి లెక్క చెప్పాల్సిన బాధ్యత నీకు నాకు ఉంది. కాబట్టి దేవునికి లెక్క చెప్పవలసిన వారిగా మనం ముందుకు సాగుతూ నిలబడ్డప్పుడు అప్పుడండి సార్వత్రిక సంఘముగా, ఇదిగో వధువు సంఘంగా మనమందరం ఒకే సంఘంగా అవుతాం. అవునండి, మనమందరం ఒకే రూపుగా ఉండడం అనేది కాదు, కానీ ఆయన సంఘము అని పిలిచినప్పుడు అక్కడ సంఘంలో ఐక్యత అనేది కనపడాలండి. ఆ ఐక్యత దినాలండి ఇవి. అందుకోసమే ఎప్పటి వరకైతే వధువు సంఘము మరి ఐక్యత కలిగిన సంఘంగా మార్చబడదో, ఐక్యత అనేది రాలేదో, దేవుడు రాడండి, మనల్ని తీసుకువెళ్ళలేడు అని కూడా మరి కొన్ని వాక్యాలు చెప్తున్నాయి. ఎందుకంటే వధువు సంఘాలు అని చెప్పలేదు బైబిల్, వధువు సంఘం అని చెప్పింది. కాబట్టి దేవాది దేవుని నామములో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. అందరికీ చెప్పండి, ఇదిగో సహోదర ప్రేమను దాయిచేయండి. ఇదిగో గద్దిస్తారా, ప్రేమతో గద్దించండి, లేదంటే మానేయండి. అంతేకాని ఏదో చేస్తూ, ఏదో సాధిస్తూ, ఏదో గొప్పలు చేసుకోవడానికి ఇదిగో నువ్వెంత అంటే నువ్వెంత అని కాదు అనే సమయం కాదని. ఇది కేవలం దుష్టుడు మన మనసులని పాడు చేస్తున్నాడు, మన సమయాన్ని వ్యర్థం చేస్తున్నాడు. ఎందుకంటే వాడికి తెలుసు సమయం లేదని, కాబట్టి మన సమయాన్ని ఈ రీతిగా వ్యర్థం చేస్తున్నాడు. లేదంటే మనం ఎంతగానో దేవుళ్ళు ఎదుగుతాము. ఇంకా ఎంతోమంది ఆత్మలను రక్షించాల్సిన సమయం అండి. ఇదిగో అలా సమయం వ్యర్థం చేసే లోపల ఇంకా 4 ఆత్మలను దేవుని దగ్గరికి తీసుకొస్తామేమో, కానీ అలా సమయం వ్యర్థం చేయడం మూలంగా ఏది రాదండి. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ యాజకుడు, మరి అవును ప్రధాన యాజకుడైన యెహోషువ చేసిన ప్రార్థన, మరి ఆయనైతే ప్రార్థన చేయలేదు, ఏమీ లేదు. జకర్యా గారు మరి ఒక ప్రవక్తగా ఉన్న జకర్యా గారు చూస్తున్న దర్శనం అండి. మరి ఈ రోజు ఈ కాలానికి ఇది ఎట్లా వర్తిస్తుందో నాకు తెలియదు, కానీ మరి ఇది చదువుతున్నప్పుడు నాకెందుకు ప్రేరేపణ కలిగి ఈరోజు నిజంగానే ధైర్యము చేసి మీ సన్నిధిలో మీ అందరి ముందర ఇది మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నానండి. అవును వింటున్న వాళ్ళారా, నిజమే, నేను మాట్లాడేది కొంతమందికి మీకు అర్థం కాలేకపోవచ్చు, కానీ ఇదిగో మీరు విశ్వాసులైతే మిమ్మల్ని ఎవరు పిలిచారండి? దేవుడు పిలిచారు. దేవునికి నమ్మకంగా ఉండమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నిజమే, నేను కూడా ఒక హిందూ స్త్రీగా ఉండగా, ఒక హిందూ అమ్మాయిగా ఉంటుండగా, 4 గోడల మధ్యలో ఉండగా దేవాది దేవుడు దిగి వచ్చి నన్ను పిలిచాడే. కానీ ఒక సంఘము కాదు, ఒక పాస్టర్ కాదు, ఒక సేవకుడు కాదు, ఒక డినామినేషన్ కాదండి. హల్లెలూయా. నిజంగా దేవాది దేవుడు దిగి వచ్చి నాతో మాట్లాడి నన్ను బ్రతకమంటే నేను బ్రతికానండి. మరి మీరు కూడా మీ జీవితంలో కూడా సరే, ఒకరి ప్రార్థనే కావచ్చు, ఒకరి నడిపింపే కావచ్చు, ఒకరు చెప్పిన మాట వల్ల మీరు రక్షణ పొందుకున్నారేమో నాకు తెలియదు, కానీ దేవుడు నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు, ఇప్పుడు రాబోతున్న దేవుడు, తను రావడానికి సిద్ధంగా ఉన్న దేవుడిని నామములో రక్షణ పొందుకున్న మనం రక్షణ కోల్పోవడానికి వీలు లేదండి. మన సమయాన్ని వ్యర్థం చేసుకోవడానికి వీలేదు. నిజమే, ఏమీ చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావా? ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నావా? నీ సేవ ఆగిపోతుందా? సేవ వ్యర్థమైపోతుందని అనుకుంటున్నావా? తమ్ముడు, చెల్లి, కనీసం 4 గోడల మధ్యలో ఉండి విజ్ఞాపన చెయ్యి. యేసయ్యతో పాటుగా విజ్ఞాపన చెయ్యి. ఆయన చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలు నువ్వు ఏకీభవించినప్పుడు అంతకంటే గొప్ప పరిచర్య లేదు తమ్ముడా. ఆ పరిచర్యను చేసినప్పుడు నీకు తెలియకుండానే ఎన్నో ఆత్మలు నీ ద్వారా దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు ముగింపులోనికి వస్తుండగా ఇంకొక చిన్న మాట మీకు చూపించాలనుకుంటున్నానండి. అవును, తీర్పు విషయంలో నువ్వు నీది నాది అంటూ ఏమీ లేదండి. దేవుడు తీర్పు తీర్చే దేవుడు. ఒకసారి మరి చిన్న సంఘటన, మరి 1 శామ్యూయల్ 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ నాబాల్ గురించి, అబిగేల్ గురించి, దావీదు మహారాజు గురించి ఉంటాయి. అప్పటికైతే దావీదు గారు మరి మహారాజు అవ్వలేదు, కానీ మరి అబిగేల్ గురించి, మరి నాబాల్ గురించి రాయబడింది. నాబాల్ గురించి మరి కొంచెం చదివితే అక్కడ మూర్ఖుడని ఉంది. అదే మరి అబిగేల్ అయితే మరి మంచి హృదయం కలిగింది, మరి సోర్స్ ఆఫ్ జాయ్ అంట, మరి ఆనందానికి కారకురాలుగా ఉన్నదంట.
ఉన్నారండి. మరి వారిద్దరు మరి భార్యాభర్తలుగా ఉన్నారు. కానీ ఒక సంఘటన వచ్చింది, ఒక సిచ్యువేషన్ వచ్చింది. దావీదు మరి మహారాజు గారు వచ్చి మరి అప్పటికి రాజు కాలేదు, కానీ ఆ వేలో వెళ్తూ మరి నాబాలుకి ఒక కబురు పంపించారు. ఇదిగో నీ కుమారుడిగా నేను అడుగుతున్నాను, నాకు నా సేవకులకి మరి కొంచెం ఆహారం ఇవ్వగలుగుతావా అని చెప్పేసి అడిగినప్పుడు అసలు దావీదు ఎవరు అసలు యెస్సయ్య కుమారుడెవడు అని చెప్పేసి పొగరుగా నాబాలు మరి సమాధానం చెప్పినప్పుడు దావీదుకి కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఇదిగో ముందైతే దీవించి పంపించాడు సేవకుడిని, కానీ ఎప్పుడైతే నాబాలు తిరస్కరించారో వెంటనే దావీదు ఏం చేశాడో తెలుసండి, వచ్చి ఒకటే మాట అన్నాడు, ఈ నాబాలకు సంబంధించిన ఏ పురుషుడు కూడా బతకడానికి వీల్లేదని చెప్పేసి అన్నాడండి. కానీ తర్వాత అబిగేల్ మరి ఎదురు వెళ్ళి దావీదుని క్షమించమని, అతను మూర్ఖుడయ్యా క్షమించయ్యా అని చెప్పేసి బతిమలాడుకున్నప్పుడు మరి దావీదు మహారాజు సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఆపేస్తాను అంటే నేను సమయం అయిపోయిందని మరి అక్కడ క్షమించేశాడు. కానీ ఒక్కసారి అది మీరు చదవండి క్లియర్గా. మరి 1 సామ్యుయేలు 25వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు చూస్తే దావీదు క్షమించాడు, అబిగేల్ ప్రార్థన చేసింది, క్షమించమని అడిగింది దావీదుని, కానీ దేవాది దేవుడు వదిలిపెట్టలేదండి. హల్లెలూయా. నిజమే, దేవుడికి తెలుసండి ఎవరిని శిక్షించాలో, ఎవరిని గద్దించాలో, ఎవరిని ఎత్తపట్టాలో, ఎవరిని క్షమించాలో యెహోషువ యాజకుడిలాగా తెలియదు. కానీ మనకు అనవసరం అండి. ఆయనకు అప్పచెప్పండి, ఆయనకు అప్పచెప్పి మౌనంగా ఉండండి, ఆయననే చూసుకుంటాడు. నీ ప్రయాసం వ్యర్థం కాకుండా నీ పరిచర్యలో ముందుకు సాగుతూ, నీ ప్రార్థన జీవితంలో ముందుకు సాగుతూ, నీకు అప్పచెప్పిన బాధ్యత, నీకు ఇచ్చిన దర్శనాన్ని ముందుకు సాగుతూ నిజమైన విశ్వాసపు పోరాటంలో మరి గెలుపును పొందుకోమని నజరుడైన యేసు ప్రభు నామములో అడుగుతున్నాను. అవునండి, ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం రాజా. అవును తండ్రి, మేము ఎలాంటి వాళ్ళమైనను ప్రభా, ఎలాంటి వారమైనను ప్రభా మమ్మల్ని క్షమించే దేవుడవయ్యగా నీవు ఉంటుండగా ప్రభా నాతని యెహోషువ గురించి మాతో మాట్లాడిన దేవుడవు నాతని. అవునేసే మురికి గుడ్డలతో ఉన్నాడంట ప్రభా, ఇదిగో దోషముతో ఉన్నాడంట ప్రభా, ప్రధాన యాజకుడిగా ఉన్నాడంట ప్రభా. మరి ఆ వ్యక్తిని క్షమించినవు తని, మళ్ళా బాధ్యతలు అప్పచెప్పినవు తను. ఇదిగో తని మా జీవితంలో ఎంతమంది అయితే మేము పడిపోయినామో మమ్మల్ని లేవనెత్తని ప్రభా, సేవకులను లేవనెత్తని ప్రభా. నిజంగా దుష్టుడు ప్రభా ఈ చివరి దినాల్లో ప్రభా నాతని మా సమయాన్ని వ్యర్థం చేస్తూ ప్రభా నాతని మా మనసులతో పోరాటం చేస్తున్నాడు తండ్రి. ఇదిగో మన మనసును రెన్యూ చేసుకొని ప్రభా నాతని నూతనీకరించుకొని రూపాంతరము పొంది ప్రభా నాతని నీలో ఎదుగుటకు, ఎంతో మందిని నీ వైపు ఆకర్షించుటకు ప్రభా కృప చూపించమని, విన్న ప్రతి బిడ్డను దీవించమని నజరుడైన యేసు ప్రభు నామములో ప్రార్థనతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.